ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా స్మృతి ఇరానీ పేరు ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇందులో భాగంగా అధిష్టానం ఇప్పటికే స్మృతి ఇరానీకి పార్టీ పగ్గాల్ని అప్పగించింది. గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించే వ్యక్తుల్లో స్మృతి ఇరానీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఢిల్లీలో ఎన్నికలపై బీజేపీ కంప్లీట్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు స్మృతి ఇరానీ పేరుని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో కళ సిద్ధంగా ఉన్నారు. కళ చెప్పండి, ప్రధానంగా స్మృతి ఇరానీ పేరు తెరపైకి రావడానికి గల రీజన్స్ ఏంటి, ఏ ప్రాతిపదికన ఆమె పేరు బయటకు వచ్చింది, దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. దాదాపు 5 నెలల ముందుగానే ఈ యొక్క ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. అయితే దీనికి అనుగుణంగానే బీజేపీ కూడా అడుగులు వేయడం ప్రారంభించింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి రానున్నటువంటి అసెంబ్లీ అంటే అసెంబ్లీ యొక్క ఢిల్లీ పీఠాన్ని మాత్రం బీజేపీ హస్తగతం చేసుకోవాలని చేసుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రారంభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తుల్లో ప్రముఖంగా వినిపించేటటువంటి పేరు స్మృతి ఇరానీ పేరు మనకి బాగా వినిపించే పేరు. తర్వాత కొంతమంది ఇక్కడ సీనియర్ నాయకులు కూడా ఢిల్లీలో ఉన్నారు. అయితే ఈమె అమేథీ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోవడంతో ఆమె కొన్ని రోజులు కూడా కొంత కనుమరుగైనటువంటి వ్యక్తి. మరి సడన్ గా ఈ యొక్క ఢిల్లీ రాజకీయాల్లో ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి సమాచారం మాత్రం మనకు అందుతుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలని ఇక్కడ ఢిల్లీ వేదికగా చూస్తే దాదాపు ఆమె బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికల యొక్క వ్యూహాన్ని, తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారి యొక్క ఎంపిక కూడా బాధ్యతని కూడా స్మృతి ఇరానీకి అప్పగించినట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా దక్షిణ ఢిల్లీలో ఆమె ఒక సొంత ఇల్లుని కూడా అంటే ఆమె కొనుక్కున్నట్లు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా మొత్తం మీద మాత్రం గ్రౌండ్ లెవెల్లో మాత్రం బీజేపీ ముఖ్యంగా స్మృతి ఇరానీకి రానున్నటువంటి ఎన్నికల్లో కీలక బాధ్యత ఇచ్చి నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా ఆమెని ఇక్కడ బీజేపీ ఈ పార్టీ వైపు నిలబడే విధంగా కూడా కొంత అడుగులు వేస్తున్నట్లుగా కొంతమంది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఇక్కడ అతిశీ సీఎం కావడం ఒక మహిళ, ఆ మహిళకు ఇంకొక మహిళ కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పోటీ చేస్తే కూడా అధికారము ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకునే అవకాశం ఉంటుందన్నటువంటి సమాచారం. మరొక వైపు ఇక్కడ కొంతమంది బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఇక్కడ నుంచి చాలా మంది ఉన్నారు. అయితే వారి అందరిలో కూడా ప్రముఖంగా వినిపించే పేరు మాత్రము స్మృతి ఇరానీ పేరు మనకు వినపడుతుంది. అయితే గతంలో పనిచేసినటువంటి గతంలో ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల్లో సుష్మా స్వరాజ్ కూతురు బాసు స్వరాజ్ కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది. కానీ ఆమె పేరు అంతగా వినిపించట్లేదు. కానీ ముఖ్యంగా వినిపించేటటువంటి పేరు మాత్రం స్మృతి ఇరానీ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో మాత్రం బీజేపీ మనకు ఇక్కడ ఉన్నటువంటి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రము స్మృతి ఇరానీ పేరు ప్రముఖంగా ముందంజలో ఉందని చెప్పవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కళ.